Hey guys, welcome back to our channel. సో ఇంకా ఇప్పుడే రెడీ అయిపోయాను అనమాట. సో ఇందాకే లాగ్ ఆఫ్ అయిపోయాను. ఇప్పుడు తేజ బర్త్డే వీకెండ్స్లో వస్తే బాగుండు, కానీ ఇది వీక్ డేస్లో రావడం వల్ల అసలు నేను ఈ రూమ్లో కొంచెం బెలూన్స్ పెడదాం అనుకున్నాను, బట్ అదేం కుదరలేదు. ఇంక ఇప్పుడు మన దగ్గర ఉన్న గిఫ్ట్సే అండ్ ప్లస్ కొంచెం డెకరేషన్స్ అవి కూడా అంతగా ఇష్టం ఉండదు అనమాట. సో మన దగ్గర ఇప్పుడు ఏవైతే గిఫ్ట్స్ ఉన్నాయో వాటితోనే సర్ప్రైజ్ చేయాలి. సో ఇవన్నీ నేను ఆల్రెడీ హైదరాబాద్లోనే ప్యాక్ చేయించుకొని వచ్చేసాను. సో ఇక్కడ మార్నింగే బస్ దిగా కదా, సో అప్పుడు సైలెంట్గా మంచం కింద పెట్టేసాను అనమాట. సో అసలు ఏం తెలీదు. సో యా, ఇప్పుడే లాగ్ ఆఫ్ అయ్యాను, ఇంకా రెడీ అయిపోయి ఫాస్ట్గా. ఇది నా బర్త్డే డ్రెస్. సో అది మళ్ళీ ఇప్పుడు తేజ బర్త్డేకి వేసుకున్నాను, ఎందుకంటే ఇది నా బర్త్డేకి తేజానే కొన్నాడు కాబట్టి. ఇప్పుడు టైం 11:45 అలా అయింది. సో వాళ్ళు హాల్లోనే ఉన్నారు. హాల్లో కూడా అంత డెకరేషన్ ఏం చేయలేదు, జస్ట్ నార్మల్లే. ప్లస్ మళ్ళీ కొంచెం నాకు వర్క్ ఎక్కువ ఉంది అండ్ కొంచెం ప్రమోషన్ అది ఇది వచ్చిందనమాట. సో ఆబ్వియస్లీ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల వీడియోస్ కానీ ఎక్కువ పోస్ట్ చేయట్లేదు. సో యా, అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోస్ పెడుతూ ఉంటున్నాం మీకు. అండ్ మన వాచ్ అవర్స్ కూడా 3000 అవుట్ ఆఫ్ 4000లో 3900 అయితే అయిపోయినాయి అనమాట. ఇంకొక 100 ఉంది. ఆ 100 ఈ వీడియోతోనే అవ్వాలి అనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ అయిపోయిద్ది. ఇంకా జస్ట్ ఒక 1000 వ్యూస్, ఇంకొక 2000 వ్యూస్, 3000 వ్యూస్ అయిపోయిద్ది ఫసక్. సో యా, మన మానిటైజేషన్ కూడా అయిపోయిద్ది. అప్లై చేసుకుంటారు. తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ ఆల్సో ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. సో నా దగ్గర 12 గిఫ్ట్స్ అన్నీ, అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తా. ఇప్పుడు ప్యాకింగ్తో చూపిస్తున్న, తర్వాత అన్నీ ఓపెన్ చేస్తారు కదా, సో ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే. నా హెయిర్ అంతా ఆయిలీ అయిపోయింది. సో ఇప్పుడే జస్ట్ ఫేస్ వాష్ చేసా, కనీసం క్రీమ్ కూడా రాయలేదు. అండ్ తేజకి ముక్కు పుడక అంటే ఇష్టం అని చెప్పేసి ఇది ఒకటి నా దగ్గర ఉంటే తీసుకున్నాను అనమాట. బట్ ఇది సెట్ అవ్వలేదు. వెళ్ళి చూపించాను, అవ్వలేదు అన్నాడు, ఇంకా తీసేసాను. చూపిస్తాను మీకు కూడా ఒకసారి. జస్ట్ ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. మేబీ నా వాయిస్ మీకు లో వస్తుందో హై వస్తుందో తెలీదు, ఎందుకంటే కొంచెం స్లోగా మాట్లాడుతున్నా. ఎలా ఉందో కింద అయితే కమెంట్స్ చేయండి గాయ్స్. ప్రెజెంట్ అయితే తీస్తున్నా, ఇక్కడ మార్క్స్ పడిపోతాయి. నాకు అసలు బర్త్డేస్ అంటే చాలా ఎగ్జైట్మెంట్. అంటే నా బర్త్డేకి నాకు ఉంటుంది, అండ్ పక్కన వాళ్ళ బర్త్డేస్కి వాము ఇది చెయ్యి తగిలి నేనే పడేసేలా ఉన్నా. సో ఫ్రెండ్స్ బర్త్డేస్కి కానీ ఫ్యామిలీ బర్త్డేస్కి కానీ చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆ రోజంతా. వాళ్ళకంటే నాకు ఎందుకు ఉంటుందో తెలియదు, కనిపించినప్పుడల్లా హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటాను. నేను తేజ సో ఆల్మోస్ట్ ఇంకా కలిసి 4.5 years అయితే అయిపోతుంది. సేమ్ నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే ఉంది అని చెప్పచ్చు. హోప్ ఈ జర్నీ మాది ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నా. ఎవరి లైఫ్ వాళ్ళది. పెళ్ళికి ఆ రోజు వస్తారు, ఇంకా నెక్స్ట్ డే మర్చిపోతారు. సో మేము లైఫ్ అంతా ఉండాలి. ఇట్స్ లవ్ మ్యారేజ్. సో అందుకే నేను రివీల్ చేసేసాను. హోప్ కొంతమందికి తెలుసు, ఇంకొంతమందికి కూడా చూసి షాక్ అవ్వకండి. ఓకే. అండ్ యా, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గిఫ్ట్ దట్ ఐ వాంటెడ్ టు గివ్. నెక్స్ట్ ఈ గిఫ్ట్స్ అన్నీ ఒక్కొక్కటి మీకు, ఇది ప్యాకింగ్ అవన్నీ కూడా నేనే చేశాను అనమాట హైదరాబాద్లో. ఇవి జస్ట్ మా చెల్లి దగ్గర గిఫ్ట్ పేపర్స్ ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే విజయవాడ బస్సు ఎక్కుతున్నానో ఆ రోజు ఈవినింగ్ కరెక్ట్గా ఒక 2 hours ఎక్కుతున్నా అన్నప్పుడు ప్యాక్ చేసిన గిఫ్ట్స్ అనమాట ఇవి. సో యా, హోప్ ఇవి కొంచెం బాగా చేసామన్నమాట. ఇది ఒకటి. సో అంటే తన దగ్గర ఏవైతే గిఫ్ట్ పేపర్స్ ఉన్నాయో అవన్నీ పెట్టేశాము. ఇవన్నీ ఇప్పుడు జస్ట్ ప్యాకింగ్తో చూపిస్తాను, తర్వాత వితౌట్ ప్యాకింగ్ మళ్ళీ డీటెయిల్డ్గా నేను అన్నీ చూపిస్తాను. ఓకే. సో ఇది ఒకటి గిఫ్ట్. ఆల్మోస్ట్ ఈ గిఫ్ట్స్ అన్నిటికీ ఒక 20K అయ్యింది. అప్పటికి అసలు ఏమీ కొనొద్దు, డబ్బులు వేస్ట్ చేయకు, అది ఇది అని అంటున్నాడు. బట్ ఇట్స్ ఓపెన్ గిఫ్ట్. ఇట్స్ కాఫీ కప్.
ఎందుకంటే తేజకు బాగా కాఫీ ఎక్కువ ఇష్టం అనమాట. అండ్ ఇందులో ఆబ్వియస్లీ ఇది కూడా ఓపెన్ చేసేసాను. ఇవి ఎయిర్పాడ్స్. ఇదొక బాక్స్. ఇందులో ఇంకో 2 ఉన్నాయన్నమాట. అది ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇవన్నీ 12 అవ్వలేదు అని లెక్క పెట్టేసి ఉంటారు ఆల్రెడీ. ఇవి 12 అయ్యాయి. కేకుతో పాటు 12. ఇప్పుడు మీకు ఇవన్నీ 11 అనమాట. కేకుతో పాటు ఇట్స్ 12. సో ఇంకా కేక్ కటింగ్ వీడియోస్ కానీ, గిఫ్ట్ ఓపెన్ చేసే వీడియోస్ అండ్ తేజాను కూడా వీడియోలోకి తీసుకొస్తాను. అండ్ లైవ్ కూడా స్టార్ట్ చేస్తాను అనుకుంటా. అవి తర్వాత ముందే చెప్పాల్సింది మీ అందరికీ, చెప్పలేదు. హోప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరికైతే బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ ఆర్ బ్రదర్ ఆర్ ఎనీవన్, సో ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే నేను చూపించే గిఫ్ట్స్ అయితే మీరు పక్కాగా ఇవ్వచ్చు. ఇట్స్ యూనిక్ గిఫ్ట్స్ అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా షూస్, షర్ట్, ప్యాంట్, సో ఇవి కాకుండా కొంచెం యూనిక్గా అయితే ఆలోచించి తీసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ అందరికీ ఇవి షర్ట్, ప్యాంటు అవి వాళ్ళకి కూడా రెగ్యులర్ అయిపోతాయి. షూస్, వాచ్. సో అందుకే ఇంకా వాచ్ అవేమీ గిఫ్ట్ ఇవ్వలేదు. కొంచెం యూనిక్గా ఆలోచించి ఇచ్చాను. సో కాబట్టి ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే కొంచెం ఒక 2-3కైనా యూస్ఫుల్ ఉంటుంది అని. ఎందుకంటే కొంచెం గిఫ్ట్ ఐడియాస్ నేను కూడా ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి గూగుల్ కానీ, పింట్రెస్ట్ కానీ అన్నీ చూసేసాను. సో అన్నీ చూసి రాసుకొని కొంచెం యూనిక్గా ఇస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పుకొని పక్కన రాసుకొని దాన్ని బట్టి తీసుకున్నాను అనమాట. సో అలాగా మీకు కూడా కొంచెం యూజ్ అయ్యిద్ది అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. Happy birthday to you. Happy birthday. Nagaraju. ఏంటి తేజ ఫేస్ ఇలా ఉంది అని చూస్తున్నారు కదా. సో బర్త్డేస్ అప్పుడు కొంచెం వాళ్ళ డాడీ గుర్తొస్తారు, అంటే మా మావయ్య గారు గుర్తొస్తారనమాట. సో అందుకే కొంచెం డల్గా ఉంటాడు. బట్ యా, సో వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ వీ హ్యావ్ టు ఎంజాయ్. సో ఇక్కడైతే మేము బర్త్డే కేక్ వచ్చేసి జిమ్ థీమ్లో అయితే కొంచెం క్రియేటివిటీగా, కొంచెం యూనిక్గా ఆలోచించి ఆ కేక్ తయారు చేయించామన్నమాట. సో ఇక్కడ నేను మా అందరినీ వీడియోస్ తీయండి, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అని చెప్పి అందరికీ ఫోన్స్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇంకా కేక్ కూడా చాలా బాగుంది. అండ్ సో ఇది నా ఒక 12 గిఫ్ట్స్లో ఒక 1 ఆఫ్ ది గిఫ్ట్ అనమాట. కేక్ ఈ థీమ్లో చేపించాలి, ఈ థీమ్లో కట్ చేయించాలి అని చెప్పి ఒక ఐడియా అనమాట. సో కేక్ అయితే అందరికీ చాలా నచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. సో నేను ఆ రోజు తినలేదు, బట్ నెక్స్ట్ డే తిన్నాను. టేస్ట్ బాగుంది, ఓకే. అండ్ ఇంకా తేజకైతే కృష్ణ అండ్ మా అత్తయ్య గారు అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట. వాచ్, ఆటోమేటిక్ వాచ్. సో ఇది ఆల్మోస్ట్ 27,000 అయిందంట. అండ్ ఆబ్వియస్లీ షర్ట్ అండ్ ప్యాంట్ కూడా ఇచ్చారు. సో ఇది మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు కృష్ణ సెలెక్ట్ చేశాడనమాట, అంటే తేజకు తెలీదు ఇస్తున్నట్టు. సో అవి కూడా చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై 12 గిఫ్ట్స్ అనమాట. సో 12 కాదు, 12 కేక్ ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 11 గిఫ్ట్స్. ఓకే, సో యా, ఈ గిఫ్ట్స్ అన్నీ మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను గైస్, క్లియర్గా చూపించి వాటి ప్రైస్ ఎంత పడిందో కూడా చూపిస్తాను. సో దట్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే యూస్ఫుల్ అయ్యిద్ది కదా. సో యా, సో గిఫ్ట్స్ అన్నీ చూసిన తర్వాత తేజకు అన్నీ బాగా నచ్చాయి. అండ్ ఈ స్పెట్స్ ఒకటి లెన్స్ కట్లో తీసుకున్నాం కదా. సో ఇదైతే కొంచెం ఫేస్కి పెద్దగా అయిపోయినాయి అనమాట. ఈవెన్ నాకు కూడా అంతే, కొంచెం పెద్దగా అయ్యాయి. బట్ అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట.
లెన్స్ కార్ట్లో తీసుకున్నాం. సో ఐ థింక్ లెన్స్ కార్ట్లో మళ్ళీ చేంజ్ చేస్తారో లేదో తెలీదు. చేంజ్ అంటే జస్ట్ కొంచెం స్మాల్ సైజ్ కావాలి అంతే. అండ్ ఇది ఒక స్వీట్ క్యూట్ బొమ్మ అనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నాము. మేము మూవీకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ పక్కనే ఒక షాప్ ఉందన్నమాట, సంథింగ్ మార్కెట్ లాగా. సో అక్కడ తీసుకున్నాం అనమాట. అది భలే ఉంది. లైటింగ్స్ వచ్చేసి లోపల ఒక చిన్న పిల్లల అమ్మాయి అబ్బాయి బొమ్మ ఉండి లైటింగ్స్ వస్తాయి. సో అది చాలా బాగుంది, కొంచెం యూనిక్గా ఉందని చెప్పేసి అది కూడా తీసుకున్నాను. సో అసలు అది ఐడియా లేదనమాట. ఆల్వేస్ ఎప్పుడు ఈ పర్ఫ్యూమ్స్, స్కిన్ కేర్ ఇవే ఉన్నాయి. బట్ అది కూడా తీసుకున్నాను, కొంచెం డిస్ప్లేలో బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ ఇవి నెక్స్ట్ పర్ఫ్యూమ్స్. అండ్ ఫస్ట్లో స్కిన్ కేర్ ఓపెన్ చేశారు. నా బర్త్డే బాగా సెలబ్రేట్ చేసినందుకు మా మమ్మీకి, తమ్ముడికి, శ్రావణికి, ఇంకా మా చైతన్యకి, జానకి ఆంటీకి, అభిషేక్ గారికి, రోహిత్ గారికి, మణికంఠకి, బ్రోకి, బర్త్డే బ్రోకి అందరికీ థ్యాంక్స్. అండ్ శ్రావణి గిఫ్ట్లు ఇచ్చినందుకు నీకు ఇంకా ఇంకా పెద్ద పెద్ద థ్యాంక్స్. బాగున్నాయండి, కడియం మెయిన్గా బాగుంది. ఇంకా ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా తేజ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తేజతో కేక్ కట్ చేయించారనమాట. అండ్ కేక్తో పాటు క్రాకర్స్ కూడా అది ఇది తీసుకొచ్చారు. సో ఇంకా రోడ్డు మీద పెట్టేసి అవన్నీ సెలబ్రేట్ చేశారనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అందరికీ. అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తేజ. ఇలానే ఎన్నో బర్త్డేస్ చేసుకోవాలని కోరుకుంటున్నా. హే గాయ్స్, సో టైం 1 అయిందనమాట. కేక్ కటింగ్ అండ్ గిఫ్ట్స్ ఓపెనింగ్ అన్నీ అయిపోయాయి. ఇంకా తేజ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కేక్ కట్ చేపిస్తారు కదా, సో బయటికి వెళ్ళారనమాట. ఇంకా ఇట్స్ టైమ్ టు స్లీప్. అండ్ గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసినప్పుడు వీడియో చూసారు. మేబీ ఆ ప్రైస్ ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా టైం 1 అయిపోయింది కదా, నిద్రైతే వచ్చేస్తుంది అనమాట, పడుకుని పోవాలి. హోప్ మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తేజ శ్రావణి వ్లాగ్స్. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తేజకి ఎంతో ఫేవరెట్ అయిన స్వీట్ గులాబ్ జామ్ అనమాట. సో అది చేసాము. సో అది కూడా చాలా బాగుంది అని చెప్పారు.